నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో సంక్షేమం సున్నా, అభివృద్ధి శూన్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం. సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టారు. షూరిటీ పేరుతో గ్యారంటీగా మోసం చేశారు. కొలకలూరులో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాల్సిందే, లేకుంటే వైఎస్ఆర్సీపీ తరపున విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు. కొల్లిపరలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్. రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి, తెనాలి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి షేక్ సలీం బాషా. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యత, శుభ్రతను పాటించాలి. వంటవారు సహాయకులకు శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు సూచన. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా వైసీపీ పార్టీ ఆదేశానుసారం గురువారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మండల కేంద్రమైన కొల్లిపరలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపర గ్రామ ప్రధాన కూడలిలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం సెంటర్లో మానవహారంగా ఏర్పడి కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమం, అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. 2023-24 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారని గుర్తు చేశారు. టీడీపీ పార్టీ గుర్తు ద్వారా ఒక యాప్ తయారు చేసి ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం తీసుకుని కూటమి ప్రభుత్వం వస్తే ఆ ఇంటికి ఎంత సంక్షేమం వస్తుందన్న సమాచారంతో కూడిన ఒక పత్రం అందజేశారని తెలిపారు. ఆ కార్డులో ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని నమ్మించారని గుర్తు చేశారు. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలకు మీరు అందించిన పత్రాల ద్వారా ఆయా కుటుంబాలకు సంక్షేమం అందించారో చెప్పాలి అంటూ శివకుమార్ నిలదీశారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు, యువతకు ఉద్యోగాలు, పింఛన్. ఇలా మీరు ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా పథకం వర్తించిందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళ వెంకటప్పారెడ్డి, మహిళా అధ్యక్షురాలు తమ్మా సుజాత, మాజీ సర్పంచ్ పిల్లి రాధిక, పార్టీ మండల ఉపాధ్యక్షులు నాలాది బుజ్జుబాబు, మండల రైతు విభాగ అధ్యక్షులు అవుతు సాంబిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, ఆళ్ల ఉత్తేజరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు బొలిముంత పోతరాజు, భీమవరపు శివకోటిరెడ్డి, మాజీ సర్పంచులు దూరు రత్నబాబు, దేశబోయిన నాగపుణేశ్వరరావు, సిద్ధల చంద్రబోసు, బొంతు వేణుగోపాలరెడ్డి, వివిధ గ్రామాల పార్టీ నాయకులు గుడ్విల్ కృష్ణారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, అవుతు నాగేశ్వరెడ్డి, అవుతు శేఖర్ రెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, వేమూరి కిషోర్ బాబు, పచ్చవ రమేష్ బాబు, అన్నవరపు రమేష్, పిల్లి గంగాధర్, మండ్రు రాజు, రంగారావు, భీమవరపు సంజీవరెడ్డి, చెంచల రామిరెడ్డి, పల్లె మధుసూదన్ రావు, కొల్లి రాఘవరెడ్డి, ఈద హర్షవర్ధన్ రెడ్డి, మోర్ల శ్రీను, తోడేటి దాసు, బొమ్ము శ్రీనివాసరెడ్డి, దాసరి అనిల్, అవుతు బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏదైతే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు జూన్ 4వ తారీఖున సారసత్వక ఎలక్షన్స్లో రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో కూటమి ప్రభుత్వానికి సుమారు 164 సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇవ్వటానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా మిన్నగా ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ చేసి ఇస్తామని చెప్పి ఈ రకంగా మేనిఫెస్టోని ఇద్దరు
నేతల ఫోటోతో మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాని ప్రకారం కేవలం మేనిఫెస్టో ఒక్కటే రిలీజ్ చేస్తే పర్లా, సుమారు సంవత్సర కాలం పాటు, అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి 2019 నుంచి 24 వరకు ఉంటే సుమారు 23వ సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి 1 సంవత్సరంన్నర పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగారు. ప్రతి ఇంటికి తిరిగి ఏం చేశారు ఇది మనం గమనిద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి ఒక యాప్ని డెవలప్ చేసి, టీడీపీ పార్టీ యాప్ ద్వారానో ఇది ఒక యాప్ని డెవలప్ చేసి ప్రతి ఇంట్లో ఈ రకంగా సమాచార సేకరణ చేశారు. పేరు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు, 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఎంతమంది, 18 సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు ఎంతమంది, నిరుద్యోగ యువత ఎంతమంది, ఇలా ఈ డీటెయిల్స్ తీశారు. తీసి ఫుల్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ మొత్తానికి సంవత్సరానికి మీకు సుమారు ₹1,00,000 తగ్గకుండా ప్రతి ఇంట్లో డబ్బు వస్తుంది అని చెప్పి గ్యారంటీ కార్డు, ఒక గ్యారంటీ కార్డుని చూడండి, భవిష్యత్ గ్యారంటీ బాబు, ఒక గ్యారంటీ కార్డు. ఈ కార్డు ద్వారా ప్రతి ఇంటో ఈ రాష్ట్రంలో ఇచ్చారు. సంతోషం. మీరిచ్చిన ఈ గ్యారంటీల మూలాన, మీరిచ్చిన మేనిఫెస్టో మూలాన ప్రజలు మీకు ఓటేశారని అందరూ అనుకున్నాం. సంతోషం. ఇప్పుడు సమస్య ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంకి వస్తే కనీసం 1 సంవత్సర కాలం పాటు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం టైం ఇవ్వాలా, వేచి చూద్దాం, ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేరుస్తారో. నిజంగా ఒకవేళ మనం ఇచ్చిన సంక్షేమం కన్నా బెటర్గా ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రజలకు మంచే జరిగిద్ది, వాచ్ చేద్దామని చెప్పి చూసాం. సంవత్సరం పోయా, 2 సంవత్సరాలు పోయింది. ఈ రాష్ట్రంలో మీరిచ్చిన గ్యారంటీలు, మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన సూపర్ 6 ఒకే ఒక్కటి అమలు చేశారు ఈ రాష్ట్రంలో. ఏంటి అంటే, అంతకుముందు ఉన్న 3,000 జగన్మోహన్ రెడ్డి గారు ₹3,000 ఇస్తున్న పెన్షన్ని మీరు 4,000 చేశారు. అది మాత్రం అమలు చేశారు. ఆ 4,000లో కూడా ఇచ్చే దాంట్లో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చివరి సంవత్సరం మేము దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో సుమారు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉంటే మీరు ఇప్పుడు సుమారు అది 56 లక్షలకు తగ్గించినట్టున్నారు. 56 నుంచి 58 లక్షల రూపాయలు, 58 లక్షల మందికి, అంటే సుమారుగా 6 నుంచి 7 లక్షల మందికి పెన్షన్ తగ్గించారు. తగ్గటమే కాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల. ఈ 4,000 తప్పగా సూపర్ 6లో మీరు ఏ హామీ నెరవేర్చాలి, ఏ హామీ, ఒక్క హామీని కూడా. నిరుద్యోగ యువత అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, సంవత్సరానికి 3. 2 సంవత్సరాలు అయింది. నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో 2 ఇచ్చారు, అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చారు. ఈ రకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమం ఇస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని, ప్రజలకు ఇచ్చిన షూరిటీ లెటర్స్ని మరి అమలు చేయకపోతే దీన్ని మోసంగా ఏమంటారు?
దీన్ని వెన్నుపోటుగాక ఏమంటారు? అధికారంలో రావటం కోసం ప్రజలకు ఇచ్చిన హామీని కానీ, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని కానీ, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ కార్డుని కానీ అధికారంలోకి వచ్చినాక అమలు చేయకపోతే మోసము, వెన్నుపోటు అనక ఏమని పిలవాలా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెబుతాడు వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అని. మరి నీదే పార్టీయా? వెన్నుపోటు పార్టీ కాదా? ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చు, ప్రజలకి బాబు గ్యారంటీ, షూరిటీ గ్యారంటీ అని గ్యారంటీ ఇచ్చాం, అది అమలు చేయు. సొంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాం. దీన్ని ఏమనాలా? అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇది డెఫినెట్గా నువ్వు ప్రజలకి వెన్నుపోటు పొడిచావు. అందుకే ఈ 2 ఏళ్ల వెన్నుపోటుకి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మీ మేనిఫెస్టోని, ముఖ్యంగా మీరిచ్చిన గ్యారంటీస్ని అమలు చేయమని ఈ మేనిఫెస్టోని తగలబెట్టే కార్యక్రమం ఈరోజు తీసుకున్నాం. కొల్లిపర తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం కొల్లిపర హెడ్ క్వార్టర్స్లో, అలాగే తెనాలి మండలంలో కొలకలూరు గ్రామంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, ప్రభుత్వాన్ని ఆచరించమని కోరుతుంది. మీరు ఇచ్చిన హామీల్ని ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలకు గ్యారంటీ అని ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన హామీల్ని 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రజలకు ఇస్తామన్న సంక్షేమాన్ని ఈ రానున్న 3 ఏళ్లలో ఈ ప్రభుత్వానికి ధర్మగీతం పాడడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, పేదల పట్ల ఖచ్చితంగా పోరాటాలు చేస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనేక రకాల కార్యక్రమాలు చేసి అనేక రకాల కొత్త పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ సూపర్ 6 సూపర్ హీరో ఉన్నాడు, ఆయనే మీ అందరికీ తెలుసు. ఆయనే మన నారావారి చంద్రబాబు. ఆయన తీసుకొచ్చిన పథకం అంటూ ఏదైనా ఒకటన్నా గుర్తుందా అని నేను ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. ఆయన తీసుకొచ్చిన పథకం వల్ల ఒకటే ఉంది, ఒకటే అదే వెన్నుపోటు పథకం అనేది తీసుకొచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది కూడా ఒక్కటి కూడా సరిగా చాలా మందికి కూడా అందలేదు. అవి ఇస్తామన్న సూపర్ 6 హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని, ప్రజల్ని మోసం చేయొద్దు, మోసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, మీకు వచ్చే రోజుల్లో వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్తారు. రాబోయే సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి, తెనాలి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి షేక్ సలీం బాషా సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా పట్టణానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ విభాగాలతో విద్యుత్, ఐసీడీఎస్, పాఠశాల విద్యా, సాంఘిక సంక్షేమం, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉంది, వివిధ రకాల సర్వేల పురోగతిపై సమీక్షించారు. కొన్ని విభాగాల పనితీరు సంతృప్తికరంగా ఉందని, విద్యుత్, ఐసీడీఎస్ విభాగాల పనితీరు కొంత మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రత్యేక అధికారి అన్నారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి గురువారం సమీక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమీక్షకు ముందుగా ప్రత్యేక అధికారి పట్టణంలో పర్యటించారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ని మండల స్పెషల్ ఆఫీసర్స్గా, అట్లాగే కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్, తర్వాత సర్వేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్క గురువారం కూడా ఒక కన్వెన్సీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అర్బన్లో ఉండేటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటుగా ఎలక్ట్రిసిటీ, ఐసీడీఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, హౌసింగ్, ఈ 5 డిపార్ట్మెంట్స్తో కూడా ప్రతి ఒక్క గురువారం మనం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. మనకి అర్బన్కి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారు మనకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పోయిన వారం కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ విజిట్స్ కానీ అలాగే సచివాలయ విజిట్స్ కూడా చూడడం జరిగింది.
ఈరోజు ఈ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో ఉన్నటువంటి హౌసింగ్ కానీ అండ్ సిపిడిసిఎల్ అండ్ అదర్ ఐసిడిఎస్ వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి లాస్ట్ టైంకి ఇప్పటికీ ఉన్నటువంటి ప్రోగ్రెస్ పైన అడగడం జరిగింది. మున్సిపల్ కమిషనర్గా అర్బన్లో ఉండేటువంటి ఈ యొక్క ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండేటువంటి సర్వీసెసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క పనితీరు కూడా చూడమని చెప్పి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి అంగన్వాడీస్లో సర్వీసెస్ని పక్కాగా అందుతున్నాయా లేవని చూడడం కానీ హౌసింగ్ సంబంధించి ఇట్లాగా అదర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. సో ఈరోజు కొత్తపేటలో కొత్తపేటలో కూడా ఒక అంగన్వాడీ విజిట్ చేస్తున్నాం. అట్లాగే మన అర్బన్ స్పెషల్ ఆఫీసర్ గారు మనకి ప్రతి ఇచ్చిన డైరెక్షన్స్ అనుగుణంగా అంగన్వాడీస్ కానీ అట్లాగే అన్నా క్యాంటీన్స్లో చేయాల్సిన చిన్న మార్పులన్నింటినీ కూడా చేస్తూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరితో కూడాను రివ్యూ చేయడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్స్ బాగా పర్ఫార్మెన్స్ బాగుంది, కొంత మెరుగుపరచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంట్లో చూసినట్టుగా అయితే మనకి కొంచెం ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో కొంత నెగిటివ్ పర్సెప్షన్ ఉంది. అలాగే సర్వీసెస్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలు అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎప్పుడూ కూడాను అధికారులందరికీ కూడాను వివరించడం జరిగింది. మనం ముందు చూపుగా ఉండి రాబోయేటటువంటి వర్షాకాలంలో కానీ రాబోయేటటువంటి పరిణామాలు ముందునే దాన్ని రివ్యూ చేసుకొని దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్న విషయం మీద సూచించడం జరిగింది. ఆ విధంగా కమిషనర్ గారు అలాగే మిగతా అధికారులు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, భరోసా లేదు, ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి లేదు, ఈబీసీ నేస్తం లేదు, ఉపాధి లేదు, వడ్డీ రాయితీలు లేవని చెప్పారు. అబద్ధాల చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమం సున్నా, అభివృద్ధి శూన్యం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన ఇప్పటివరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి వైసీపీ పార్టీ పిలుపు ప్రకారం గురువారం రూరల్ మండలం కొలకలూరులో నిరసన చేపట్టారు. వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు నందివెలుగు గుంటూరు రహదారిలో కొలకలూరు గ్రామ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఎన్నికల వేళ బోగస్ బాబుగా మారారు అంటూ బోగస్ బాబు హామీల డాబు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయినా గానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రతులను, గ్యారంటీలను, మేనిఫెస్టో కరపత్రాలను దగ్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇంటింటికి తిరిగి దాదాపు 148 హామీలను ప్రజలకు ఇచ్చినట్టు గుర్తు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో యాప్ క్రియేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు, వయసు, కులం ఏం చేస్తున్నారని తెలుసుకొని ఇంట్లో 6 ఉంటే ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల రూపాయల పైబడి సంక్షేమం వస్తుందని నమ్మబలికి గ్యారంటీ కార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 3 లక్షల కోట్ల మందికి పైబడి సంక్షేమ పథకాలను డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నిపోయిన శ్రీనివాసరావు, కొలకలూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రసాదం సురేష్, ఎంపీటీసీ కాలిశెట్టి ఫణికుమార్, ప్రసాదం బాలగురువమ్మ, నల్లూరి సుమతి, పినపాటి అనిల్, మల్లవరపు విజయ్, కొలకలూరి పాపారావు, షేక్ అజ్మల్, షేక్ అమీర్ పాషా, కట్టెవరపు శివయ్య, కమాదుల స్వామి, కొండముది కిరణ్ చంద్ర, కుర్ర జశ్వంత్ కుమార్ యాదవ్, నాగమల్లేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, కోపల్లి సురేష్, తుల్లిమిల్లి సువర్ణబాబు, మొంతు నరేంద్ర రెడ్డి, వేముల మహేష్, కె వినయ్, టి లక్ష్మి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా ప్రజలంతా కూడా వంచి మోసం చేయడం జరిగింది. మరి అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలందరినీ కూడా చాలా మోసం చేయడం జరిగింది. అందుకు నిరసనగానే తెనాలి మండలానికి సంబంధించి కూడా కొలకలూరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో అన్ని గ్రామాలందరూ కలిసి కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి వెంటనే ఈ ఎన్నికల మేనిఫెస్టోని తగలబెట్టడం జరిగింది. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశాన్ని ఈరోజు ప్రజలకు అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ పిలుపుని ఇవ్వటం మేరకు మేము కూడా అందరం కలిసి అన్న ఆధ్వర్యంలో ఈ సెంటర్లోనే వైఎస్ఆర్ పార్టీ కలిసి మేనిఫెస్టో అంటే
అది ఒక భగవద్గీత, అన్ని మతాలకు చాలా ముఖ్యమైన దానిలాగా భావించాల్సింది ఒక రాజకీయ పార్టీ. కానీ మేనిఫెస్టోనే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తాడు అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేయలేడు. ఆయన చేస్తాను కూడా ఆయనకి వీలు పడదన్నమాట. అన్ని అబద్ధం సాక్షులు చెప్పాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్నారు. కాబట్టి పెన్షన్ వాళ్ళు బాధపడుతున్నారు. 15,000 పిల్లలకి ఇస్తాను, అయ్యి ఇవ్వలేదు. మరి 18,000 రూపాయలు స్త్రీలకి ఇచ్చాడు. మరి ఎన్నో లోన్లుగా ఇచ్చి వాళ్ళు బతుకుతానికి కూడా అనేక పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క రోజు ప్రతి నెలకి ఏదో పథకం ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలైనా సరే ఇంతవరకు రైతు భరోసా కానీ, అలాగే ఆడవారికి 15,000 కానీ, మరియు ఈ సూపర్ 6 పథకం అమలు కానీ ఏమీ అమలు చేయలేదు. ఈ స్థానిక ఎలక్షన్లో మీకు బాగా బుద్ధి చెబుతారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేయకుండా 50 ఏళ్ళకి ఇస్తా అన్న పింఛన్లు అమలు చేయాలని, ప్రతి ఆడబిడ్డకి 1,500 నెల ఇస్తా అన్న 1,500 ఎగ్గొట్టి, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అని, వాలంటీర్లకి ఉన్న 5,000 పీకేసి 10,000 ఇస్తా అన్న మోసాలని, ప్రతి ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,800 ఇస్తాం 1,500 ఇస్తామని చెప్పి, నీకు 15,000 నాకు 15,000 అని చెప్పి మోసం చేసి, మరి ఈ సంవత్సరం రేపు జూన్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లకి, ప్రతి అబ్బాయికి డ్రెస్సు, యూనిఫామ్, బ్యాగు, పుస్తకాలు అన్నీ ఈ నెలలో సమకూర్చబడేవి. పాఠశాల విద్యార్థులకు వేడివేడి భోజనాన్ని శుభ్రతగా అందించాలని మండల విద్యాశాఖ అధికారి విజయంతి బాబు సూచించారు. ఇందుకోసం కుక్ కమ్ హెల్పర్స్ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సమయపాలనను ఆచరించాలని స్పష్టం చేశారు. తెనాలి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎండిఎం నిర్వాహకులకు, సహాయకులకు గురువారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. మారిసుపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూలులో ఏర్పాటైన కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం నిర్వాహకులు, సహాయకులను ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి విజయంతి బాబు మాట్లాడుతూ ఆహారాన్ని సురక్షితంగా విద్యార్థులకు ఎలా అందించాలి, వంటగదిని, వంట పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే విషయాలపై అవగాహన కల్పించారు. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా వంట ప్రారంభించే ముందే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు సమయానికి విద్యార్థులకు వేడివేడిగా భోజనాన్ని విద్యార్థులు అందించాలని చెప్పారు. ఎండిఎం నిర్వాహకురాలు రెడ్డి రమణమ్మ ఎండిఎం నిర్వాహకులకు, సహాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, ఎన్సీసీ ఉపాధ్యాయులు స్వామి, సిఆర్ ఎండీలు శ్రీదేవి, సుజాత, దీపాంజలి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నిర్వాహకులు మధ్యాహ్న బడి భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న కార్మికులందరికీ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా వంట చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పదార్థాలను ఏ విధంగా తయారు చేయాలి, ఆ తయారు చేసిన ఆహార పదార్థాల్లో పోషక విలువలు పాడైపోకుండా విద్యార్థులకు ఏ విధంగా అందించాలి, వంట చేసే ముందు, వంట చేసే సమయంలో, అదేవిధంగా విద్యార్థులకు ఆహార పదార్థాలని వడ్డించే సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుని 100% విద్యార్థులందరూ పాఠశాలలో భోజనం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికను తయారు చేసి అమలుపరచాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. మన స్కూల్ తెరవంగానే గతంలో అయితే మేము ఎలాగా చేసామో అలాగే తెలంగాణ రూమ్ శుభ్రం చేసుకుంటాం, గ్యాస్ పేదర్ శుభ్రం చేసుకుంటాం. అలాగే జావ అటు చిక్కగా అటు పలసగా కాకుండా చక్కగా పిల్లలు తాగే విధానంగా తాగేటట్టుగా చేయమని సూచనలు ఇచ్చారు. అది కూడా 10:30 కల్లా పిల్లలకి ఆహారాన్ని అందించాలి. గుడ్లు కూడా అప్పుడప్పుడు తాజాగా వచ్చే గుడ్లు ఉడకబెడుతుంటే పెంకులుగా అంటుకొని అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నిలవండ గుడ్లు పంపిస్తుంటే మటుకు చక్కగా ఉడికినా కూడా బాగుంటుంది. దాని దగ్గర చాలా చోట్ల మాకు గుడ్లు సరిగ్గా ఉడకబెడతలేదు, జావ వస్తుందని చెప్పి కొంచెం రిపోర్ట్లు కూడా జరిగినాయి. అలాంటి సమస్యలు కూడా లేకుండా కొద్దిగా నిలవ గుడ్లు పంపిస్తే పెంకు మాదిరిగా చక్కగా గుడ్లు వస్తాయని చెప్పి అన్నాము. కొంతమంది బాక్సులు తెచ్చుకునేటప్పుడు మేము బాధపడుతున్నాం. బాగా మంచిగా పంపుతున్నారు 6 రోజులు 6 ఐటమ్స్. 2 సార్లు కుర్మా కూర పంపించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి తినేదే తిని ఆ దుంపల కడుపులు నొప్పి అంటున్నారు ఏదోటని. ఒకళ్ళ బట్టి ఒకళ్ళు క్యారేజ్ తెచ్చుకున్న దాకా లేకుండా ప్రతి ఒక్క మహిళలు తిరిగి బాక్సులు అయితే పంపిద్దామా, అందరు తినాలి, కూర్చొని పిల్లలతో పాటు అందరు కూర్చొని తినాలని చెప్పి చెప్తాను జరుగుతుంది.
సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన తమ ఇళ్ల స్థలాలను ఆ జాబితాలో నుంచి తొలగించి పట్టాలను ఇప్పించాలని కోరుతూ పలువురు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేశారు. 1972 సంవత్సరంలో పేదలమైన తమకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇప్పించాలని కూరపాటి రంగరాజు, కూరపాటి వెంకటరామరాజు ఆధ్వర్యంలో అప్పటి బీసీ నాయకులు సేవరత్న తంగెళ్ల శేషంరాజును కలిసి కోరినట్లు వారు తెలిపారు. ఆయన అప్పటి సబ్ కలెక్టర్ చిత్ర రామచంద్రన్ను ఒప్పించి ఇళ్ల స్థలాలను ఇప్పించారని, ఆనాటి నుంచి ఇళ్ల స్థలాల్లో ఉంటున్నామని తెలిపారు. తమ సర్వే నెంబర్లలోని పట్టా భూములను సెక్షన్ 22A జాబితాలో చేకూర్చడంతో బ్యాంకు రుణాలు రావడం లేదని, రిజిస్ట్రేషన్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత సెక్షన్ నుంచి మినహాయింపు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయాల్సిందని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, తెనాలి పట్టణ భట్రాజు సంఘం అధ్యక్షులు లోలబట్టి గంగరాజు, కోశాధికారి కూరపాటి సీతారామరాజు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ సరికొండ రమాదేవి, కూరపాటి కొండం రాజు, కూరపాటి మట్టం రాజు, సరికొండ సోమరాజు, విజయలక్ష్మి, తంగెళ్ల సత్యనారాయణ రాజు, టి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొనుక్కుని ఉన్నవాళ్ళు కానీ దీన్ని 22Aలో ఆ రోజున చేర్చడం కూడా జరిగింది. ఇవాళ వీరు అమ్ముకోవాలన్నా, పిల్లల చదువు నిమిత్తం ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా, ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏ రకమైన అవకాశాలు లేకుండా మరి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి కార్యక్రమం లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి ఉన్నది. దీన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజున ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి సమస్య అంతా కూడా ఆయనకి వివరంగా తెలియజేయటం కూడా జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని మరి ఇవ్వాలని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా బెనిఫిషియర్స్ అసలైన సిసలైనటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి అందరూ కూడా మరి శాశ్వతమైనటువంటి పట్టాలు ఇచ్చి వాళ్ళ యొక్క మరి బాధను తీర్చాల్సినటువంటి బాధ్యత మరి ఇటు ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా మరి ఇటీవల నాదెళ్ల మనోహర్ గారు మంత్రివర్యులు వారి దృష్టి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఈ చాలా ఎలాంటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి దాని మీద ఒక కమిటీ వేయటం కూడా జరిగింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ కూడా ఈ యొక్క బెనిఫిషియర్స్కి మరి వారికి ఏ రకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఉంటాయో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా మరి కింద అధికారులకి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని మరి తెలియజేయటం జరిగింది. వీరికి రేపు ఉదయం పూట మరి 9:30కి ఎంఆర్ఓ గారు వచ్చి అదంతా కూడా సర్వే చేయించి ఎవరెవరు స్థలంలో ఉన్నారు ఏమిటనేది కూడా ఐడెంటిఫై చేసి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి వారు సుముఖతగా వ్యక్తపరిచారు. మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ రాజుల కాలనీ తరఫున రత్న తంగెళ్ల శేషంరాజు గారి ఆధ్వర్యంలో 1972 సంవత్సరంలో తెనాలి రామలింగేశ్వరపేటలో రాజుల కాలనీ పేరుతో అప్పటి కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో పట్టణ సంఘీయులకి కొంతమంది బీసీ వర్గాల వారికి దాదాపుగా 50-60 ప్లాట్లు తాత్కాలికంగా ఇవ్వటం జరిగింది. దాదాపు 52 సంవత్సరాలు అయింది. కానీ ఒరిజినల్ పట్టాలు ఇంతవరకు రాకపోవటం వల్ల బీసీ సంఘ అధ్యక్షులు అది శంకర్రావు గారి ఆధ్వర్యంలో మా రాజుల కాలనీలో ఉన్నటువంటి అందరూ కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారిని సందర్శించడం జరిగింది. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు కూడా పూర్తిగా సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనికి పరిష్కార మార్గాన్ని ఇస్తామని చెప్పారు. రేపు సర్వేకి కూడా వస్తామని చెప్పారు. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరిలో మాకు మా సోదరులకి న్యాయం జరగాలని కోరుకుంటూ శాశ్వత పట్టాలు ఇప్పించాలని కోరుకుంటూ రూరల్ మండల గ్రామం అంగలకుదురులో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా వారికి ఉచిత వైద్య పరీక్షలను చేశారు. పట్టణానికి చెందిన హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం అంగలకుదురులో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు బీపీ, షుగర్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ తదితర పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితులకు తగిన వైద్య సూచనలు, సలహాలు అందజేశారు. హ్యాపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆరోగ్య పరిరక్షణకు తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ డాక్టర్ పావని ప్రియాంక, డీన్ పుష్పలత, ప్రిన్సిపల్ కంచర్ల నిర్మల, మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ, కొల్లిపర మండల విద్యాశాఖ అధికారి శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ అంగలకుదురులో జ్ఞానప్రకాష్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జ్ఞానప్రకాష్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 1-2 తరగతులు బోధించేటువంటి
2 మండలాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు రావడం జరిగింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి. ఈ తెనాలిలో ఉండేటువంటి రూరల్ అర్బన్ మండలాలు మొత్తం 200 మంది టీచర్లు అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ మన హ్యాపీ హాస్పిటల్స్ మేడం గారు ఈరోజు వాళ్ళ స్టాఫ్ను కూడా తీసుకురావడం జరిగింది. మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి విధానంలో మరి సామాజిక ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలని తెలియజేయడం కోసం వారి యొక్క స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు టీచర్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళ యొక్క వెయిట్, హైటు, అదేవిధంగా బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ప్రాథమికంగా చేసేటువంటి కొన్ని టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వారే వాలంటరీగా ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హ్యాపీ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు హ్యాపీ నర్సింగ్ కాలేజ్ తరపున ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. మన ఎంఈఓ గారు ఎంతో ఆప్యాయంగా మనని ఈ సిఎస్ఆర్ యాక్టివిటీని ఎంకరేజ్ చేశారు. ప్రైమరీ స్క్రీనింగ్ అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుగా బీపీ, షుగర్, హైట్, వెయిట్, బిఎంఐ క్యాలిక్యులేషన్, న్యూట్రిషనల్ అసెస్మెంట్ అంటే ఎనిమిక్గా ఉన్నారా, ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఇలాంటి విషయాలపై ఇక్కడ టీచర్స్కి మేము ఒక సమగ్రమైన ఒక సెషన్ నిర్వహించామండి. ఎవ్రీబడి హ్యాస్ బీన్ స్క్రీన్ అంటే ఇక్కడ 2-3 తరగతుల పిల్లలకి క్లాసులు చెప్పే టీచర్లు వాళ్ళ ద్వారానే, టీచర్ అంటేనే వాళ్ళ ద్వారానే ఒక విద్యార్థి తీర్చిదిద్దబడతాడు, వాళ్ళ భవిష్యత్తు ఎంతో అభ్యుదయం వైపు నడుస్తుంది. అందుకని టీచర్స్ యొక్క హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఇంట్లో ఎలాగే మన తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. అలాగే ఒక టీచర్ యొక్క ఆరోగ్యం బాగుంటే అక్కడ ఆవిడ బోధించే పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా కేర్ తీసుకోగలుగుతారు. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ప్రతి ఒక్కరూ స్ట్రెస్ ఇండ్యూస్డ్గా మనకి గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, బీపీ, షుగర్లు చాలా ఎర్లీ ఏజ్లో రావటం కానీ జరుగుతుంది. అందుకని సామాజిక బాధ్యతగా మేము సిఎస్ఆర్ యాక్టివిటీ తరపున ఇవాళ హ్యాపీ ట్రస్ట్ తరపున ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించామండి. అలాగే దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 8వ తేదీన ఉదయం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ముట్టడికి రైతులు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మొలక శివసాంబిరెడ్డి కోరారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చేపట్టనున్న ఆందోళనపై శివసాంబిరెడ్డి గురువారం తెనాలిలో మీడియాతో మాట్లాడారు. 2024 జనవరిలో దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగి రైతులు నిల్వ ఉంచుకున్న 100 కోట్ల విలువైన 1,04,000 పసుపు బస్తాలు దగ్ధమైనట్లు గుర్తు చేశారు. రైతులకు పరిహారం ఇప్పించేందుకు తగిన ప్రయత్నం జరగడం లేదన్నారు. అరకొర పరిహారంతో సర్దుకోమంటున్న అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు ముట్టడికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ హామీ ప్రకారం క్వింటాకు 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని, కోల్డ్ స్టోరేజ్ యజమానిని అరెస్టు చేయాలనే డిమాండ్లతో ఈ ఆందోళన జరుగుతుందని వివరించారు. దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ రైతులు సమస్య 2 సంవత్సరాల 4 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పరిష్కారం కాకపోవటం విచారకరం. ప్రభుత్వ అధినేతలు, అధికారులు వెంటనే పరిష్కరిస్తామని చెప్పటమే కానీ ఇంతవరకు రైతులకి అరాకొర సహాయం తప్పితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కి 7,000 రూపాయలు రాలేదు. చాలామందికి 4,000, 3,000, 400 కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్క్ఫెడ్ సబ్ కలెక్టర్ గారు అందరు అధికారులు కూడా మాకు 7,000 ఇప్పిస్తామనే బాధ్యత తీసుకున్నారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు జరగలేదు. అందుకని ఇప్పటివరకు వేచి చూసి మేము రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుని ముట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పసుపు రైతుల సంఘం కూడా పిలుపు ఇవ్వటం జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మరొక నిస్సహాయ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
జిల్లాలోని పెదపలకలూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల పైబడిన ఆవుల రామిరెడ్డి కొన్నేళ్లుగా తెనాలిలో వైకుంఠపురం దగ్గరలో ఉంటున్న సోదరి వద్ద ఉంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ ముత్యంశెట్టిపాలెంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం మృతి చెందాడు. పరిసరాల్లోని వారు గమనించి 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి అభ్యర్థన మేరకు పోలీసు అధికారుల వినతిపై శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వాహనంలో మృతదేహాన్ని గురువారం బుర్రిపాలెంలోని మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, ఎం వాసు, పోతురాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా కూడా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ సేవలు చేస్తూ ఉంది. రాత్రి సుమారుగా 7 గంటల సమయంలో 1 టౌన్ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. సుమారుగా ఒక 60 ఏళ్ళు పైబడి ఉన్న వృద్ధుడు మన ముత్యంశెట్టిపాలెంలోని తూర్పు కాలువ వద్ద అయ్యప్ప స్వామి గుడి పక్కన గోడ వద్ద ఒక వృద్ధుడు చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఆ గుడికి సంబంధించిన అతను దుర్గారావు గురుస్వామి గారు అయ్యప్ప స్వామి గుడికి సంబంధించిన మరి పోలీసు వారు తెలియపరచగా ఆ మృతదేహాన్ని మా వాహనంలో తీసుకెళ్ళిపోయి పోలీసు వారి అనుమతితో తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చిలో భద్రపరిచి పోలీసు వారు విచారించగా వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా పెద్దపలకలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా అతని పేరు ఆవుల రామిరెడ్డి అనే వ్యక్తి మరి స్వర్గస్థ అయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియగా వారి కుమారుడు, వారి మనవడు, వారి కోరలు మరి వచ్చి వారు ఊరిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడే చేస్తామని చెప్పారు. కోరగా మా సహాయం కోరగా వెంటనే మా సేవా సమితి సభ్యులను కలుపుకొని వెళ్ళి మా వాహనంలో తీసుకొచ్చి వారు ఏదైతే వారు కోరుకున్నారో హిందూ సాంప్రదాయంలో మరి దానం అడిగారు. వారు కోరుకున్న కోరిక ప్రకారంగానే మరి దాన కార్యక్రమాన్ని కూడా కులాలను ఏర్పాటు చేయించి వారి కొరకు చేతే మరి తలకూర పెట్టించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే మనం చేసే సేవల కార్యక్రమాలను బట్టి మనతో పాటు వస్తున్న మన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఆ గుడి పక్కన చనిపోయి ఉన్నాడని చెప్పగా మేము ఆ బాడీని తీసుకొచ్చి మార్చురీలో పెట్టాము. ఇట్లా ఎవరైనా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా టీం తెలియజేసింది. సో మేము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇలాంటివి కాకుండా ఈ అస్థికలన్నింటినీ కూడా ఇలాంటి అనాథలు కానీ లేకపోతే ఇలా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు చనిపోయినాయి కానీ ఈ అస్థికలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం కూడా కాశీకి తీసుకెళ్ళి వారి పేర్ల మీద మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో సంక్షేమం సున్నా, అభివృద్ధి శూన్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం. సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టారు. షూరిటీ పేరుతో గ్యారంటీగా మోసం చేశారు. కొలకలూరులో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాల్సిందే, లేకుంటే వైఎస్ఆర్సీపీ తరపున విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు. కొల్లిపరలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్. రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి, తెనాలి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి షేక్ సలీం బాషా. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యత, శుభ్రతను పాటించాలి. వంటవారు సహాయకులకు శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.